వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు కీమా దమ్ బిర్యానీ తయారు చేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కీమా బిర్యానీ. మీరు కూడా ఇలా ఒకసారి చేయండి నేను చెప్పిన విధంగా. చాలా టేస్టీగా ఉంటుందండి కీమా బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ కీమా అండి. కీమాను తీసుకొని సాల్టు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న. నీళ్ళు ఏం లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఏమి ఉండొద్దండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కావలసిన పదార్థాలండి: కొత్తిమీర, సాజీర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, కాజులు, బాదంలు, నిమ్మకాయ ఒకటి ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చేసుకుందామండి. 1 స్పూను బటర్ వేసుకొని ఈ కాజులు బాదంలను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మసాలాలు ఇలా కొన్ని వేసుకుందాము, కొన్ని రైస్లో వేసుకుందామండి. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి. ఇందులో కొన్ని కీమాలో వేసిన, కొన్ని రైస్లోకి ఉంచిన. పచ్చిమిర్చి ఒక 4 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సాజీర 1 స్పూను, ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసి ఇలా సన్నగా దోరగా ఫ్రై చేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీరలు అన్నీ పౌడర్గా చేస్తారండి. అలా వేసుకోవద్దు. అంత ఎక్కువ మసాలా అవుతుందండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. 1 స్పూను సాల్ట్ వేసినండి, సగం స్పూన్ వరకు సాల్ట్ వేసిన. ఇప్పుడు కీమాను ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కీమా అనేది ఇందులో ఫ్రై అవుతే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. మంచి టేస్ట్ వస్తుంది. కీమా అనేది నూనెలో ఫ్రై కావాలండి. ఇలా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనం సగం వేసినాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. చూడండి, ఇందులో వాటర్ వచ్చింది. చూడండి, ముక్క కూడా మంచిగా గోలుతుందండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. కీమా అనేది నూనెలో ఫ్రై అయితే చాలా రుచి ఉంటుందండి. ఇలా నూనెలో మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పౌడర్ వేసి మంచిగా కలపాలి. వాటర్ అంతా పోయిందండి. ఇప్పుడు మంచిగా ముక్కకు పడుతుంది మసాలా అంతా. చూడండి, దగ్గరికి వచ్చేసి 1 స్పూన్ సగము కారం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను సగము కారం వేసి అంతా కలపాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టాలి. మంచిగా ముక్కలకు పట్టేలా కలపాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 1 నిమిషం పాటు అండి. 1 నిమిషం తర్వాత కొంచెం ముక్క అనేది కారం, ఉప్పు అంతా పట్టింది. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. 1 టీ గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది. 1 టీ గ్లాస్ అయితే సరిపోతుందండి. వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఈ కీమా అనేది మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనిద్దాం. కీమా చిన్నగానే కొట్టిండండి. ఇందులో ఒక 4, 5 బోన్స్ వేయించానండి. బోన్స్ వల్ల టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి. అందుకే బోన్స్ కూడా వేయించిన. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. వేరే సైడు ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ సాజీరా, ఇక ముందుగా పెట్టుకున్న యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఒక్క సెకండ్ పాటు వేగనివ్వాలి. ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇది రైస్ కోసం అండి తాలింపు. రైస్ ఇలా వేయిస్తే టేస్ట్ మరీ ఎక్కువగా ఉంటుందండి. కొంతమంది రైస్లోనే వేసి ఉడికిస్తారు, అలా వేయొద్దు. ఇలా వేసుకోండి, రుచి మంచిగా వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనము ఒక గ్లాస్ సగం రైస్ తీసుకున్నామండి. దానికి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నా. 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకటి సగంకి 3 గ్లాసుల వాటర్, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ సగం సాల్ట్ వేసి మంచిగా నీళ్ళు వేసరి వచ్చిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన రైసు, 1 గ్లాస్ సగం రైస్ అండి. ఆ రైస్ ఇందులో వేసి మంచిగా కలపాలి. ఒక్క నిమ్మకాయ, అరచెక్క అండి, అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి. రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుందండి. చూడండి, ఇటు సైడు ఒక అరచెక్క నిమ్మరసము పిండుదాం. చూడండి, రెడీ అయిపోయింది అన్నం. అన్నాన్ని అంతా వంపుకొని అంటే జాల్లో వేసి ఇవ్వాలండి. జాల్లో వేస్తే ఏమన్నా వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. రైస్ అంతా ఇందులో పేర్చుకొని కొత్తిమీరాకు, పుదీనాకు, కాజులు, బాదాము వేసి పెట్టాలి. ఇందులో ఒక గిన్నెలో బొగ్గు అనేది కాల్చుకొని వేసుకొని కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి దమ్కి ఇద్దాం. ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. పైన ఒక చిన్న రోల్ పెట్టుకోవాలండి, వేటుకు మంచిగా దమ్ అవుతుంది. చూడండి, మంచిగా అయింది. రెడీ కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్ ఉంటుందండి కీమా దమ్ బిర్యానీ. ఎప్పుడు మటన్, చికెన్ కాకుండా కీమాతో కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కీమా దమ్ బిర్యానీ. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.